ఇంకోటి చంద్రశేఖర్ గారు, పవన్ కళ్యాణ్ గారి తీరు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే ఆయన ఒకసారి ఒక మాటలు మాట్లాడతారు, ఇంకోసారి ఇంకోటి మాటలు మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నా కూడా అంటే మీరు ఓడిపోయినా కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, ఆయన ఇలా చేసాడు ఇలా చేశాడని. ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆ మాట తీరుని ఎలా చూస్తారు? ఏంటి ఆయన కామెంట్స్? నిలకడ లేనటువంటి మాటలు, నీతి లేనటువంటి ఆటలు తను ఆడేవి. నిలకడ లేనటువంటి మాటలు ఎందుకు అంటే ఏ మాట మీద నిలబడ్డాడు. కుల మతాలకు అతీతంగా రాజకీయం అన్నాడు. తన మంత్రివర్గంలో మొత్తం తన కులానికే ఇచ్చుకున్నాడు. మతాలకు సంబంధం లేని రాజకీయం అన్నాడు. ఒక మతాన్ని మాత్రమే పైన వేసుకొని ఇతర మతస్థుల్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారు. రెండవది, తన చదువు గురించి వివిధ రకాలుగా వివిధ స్థానాల్లో చదివినట్టుగా తనే నిలకడలేనటువంటి మాటలు. తను ఏ ఒక మదర్ తెరీసా గారినో లేకపోతే చగువీరా గారినో స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పినటువంటి వ్యాఖ్యలు తన పరిపాలనలో ఎక్కడ కనపడనటువంటి పరిస్థితి. తప్పిపోయారు ఆడబిడ్డలు అని 6 నెలల నుంచి ఒక్క బిడ్డను కూడా బయటికి తీసుకురానటువంటి పరిపాలన, ఎక్కడా కూడా గాడిలో పెట్టలేనటువంటి అసమర్థత, ఎక్కడ చూసినా ప్రచార పిచ్చితోటి తిరగడం తప్ప ఒక దగ్గర ఎక్కడో ఒక మన్యంలో రోడ్డు వేసినట్టుగా ప్రచారం చేసుకున్నారు. సార్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోడ్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేసింది. వాటి మీద మాత్రం అబద్ధాలు చెప్తారు. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్, గేమ్ చేంజర్ ఈవెంట్లో జరిగిన యాక్సిడెంట్ అప్పుడు ఆ రోడ్లో గుంతలున్నాయి, పడి చనిపోయారని ట్వీట్ చేశాడు. ఓకే, అక్కడికి వెళ్ళేసి విలేకరులందరూ ఆ రోడ్డును కానీ పరీక్షిస్తే బ్రహ్మాండమైనటువంటి రోడ్డు, మా ప్రభుత్వంలో మేము వేసినటువంటి రోడ్డు, మేము వేసినటువంటి రోడ్డు, బ్రహ్మాండమైనటువంటి రోడ్డు, మేము వేయలేదు, పట్టించుకోలేదు అన్నాడు. ఇవాళ పుష్ప సినిమా గురించి మాట్లాడినటువంటి విధానంలో కూడా నిలకడలేనటువంటి వ్యవహారం. సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడతానని చెప్పినటువంటి వ్యక్తి ఒక తొక్కిసలాటలో అనుకోని సందర్భంలో చనిపోయారు. చనిపోవటం అనేది బాధాకరణం, అత్యంత విషాదం ఆ కుటుంబానికి వచ్చింది. దానికి కూడా ఆర్థికంగానో ఏదో ఒక విధంగా ప్రభుత్వం అండగా నిలబడాలి, ఆ సినిమా యూనిట్ నిలబడాలి. నిలబడ్డారు, 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు, అన్ని విధాలా అండగా నిలబడ్డారు. 27 రోజుల తర్వాత బయటకు వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండు అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్లోకి వెళ్ళి మాట్లాడింది ఏంటి? బిడ్డల్ని రెచ్చగొట్టేటట్టు, యువతను రెచ్చగొట్టేటట్లు స్టంట్లు చేయండి, రోడ్ల మీద మీరు సైలెన్సర్లు తీసి గోల చేయండి, గొడవ చేయండి. మీరు ఆ గోల చేయకపోతే అసలు ఉత్సాహం ఏముంటుంది? స్టంటులు నేర్పియండి, కాలేజీలు పెట్టండి, స్కూల్స్ పెట్టండి, స్టంట్ స్కూల్స్ అని చెప్పినటువంటి వ్యక్తి ఇద్దరు మరణిస్తే తను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి లేకుండా, వారి ఇంటికి వెళ్ళి పరామర్శించకుండా, ఆర్థికంగా ఆదుకోకుండా, అల్లు అర్జున్ గారి ఎదుగుదల మీద కక్కినటువంటి అక్కస్సుని స్పష్టంగా బయట ప్రపంచానికి తెలియపరిచాడు. కనపడింది. పుష్ప సినిమా అనేటటువంటి సినిమా ఈ దేశంలో అత్యంత వసూలు సాధించినటువంటి సినిమాగా నిలబడ్డది. బాహుబలి లాంటి సినిమా అన్ని రాష్ట్రాల్లో దానికి ఆదరణ వచ్చినప్పుడు ఎంత కలెక్షన్ చేసిందో అంతకు మించిన కలెక్షన్ ఇప్పుడు ఈ సినిమా చేసింది. అంతకు మించిన కలెక్షన్. ఇలాంటి సినిమా విషయంలో తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. నిజంగా చనిపోవటం బాధాకరమే. మరి ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారి సభల్లో చనిపోయినటువంటి వ్యక్తులకు వర్తించవా? ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారి సినిమా షూటింగ్ పేరుతోటి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకి వర్తించవా? ఈ మాటలు గేమ్ చేంజర్ చూసి వెనక్కి వెళ్ళి ఆ ఈవెంట్కి చూసి వచ్చి వెనక్కి వెళ్ళి చనిపోయినటువంటి బిడ్డలకి వర్తించవా? కాబట్టి నిలకడ లేనటువంటి మాటలకి పేటెంట్ ఆయన. ఓకే, నాకు కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మీ దగ్గరకు వచ్చి వంగి దండాలు పెట్టించుకున్నారు, సలాములు కొట్టించుకున్నారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మీ పార్టీ ఓటమి కూడా ఒక మైనస్. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మీరు చూస్తున్నారు. ఏపీకి వచ్చి ఫిలిం ఇండస్ట్రీని పెట్టండి, ఏపీకి వచ్చి మీరు స్టూడియోలు కట్టండి అంటే మేము ఎందుకు ఏపీకి రావాలి, మా స్టూడియోలు మా కార్యక్రమాలను ఇక్కడ ఉండి మేము రావాల్సిన అవసరం ఏందని మాట్లాడుతున్నారు. ఏంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఇప్పుడు కూటమి చేస్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవించారు సినీ పెద్దల్ని. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వినోదంతో పాటు ఆర్థికంగా కూడా అనేక కుటుంబాలు ఆధారపడ్డటువంటి ఇండస్ట్రీ. కాబట్టే వచ్చినటువంటి సినిమా పెద్దలందరినీ గౌరవించి వారికి సాదర ఆహ్వానాన్ని పలికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చాలా గౌరవించారు వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రాప్లో పడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారు
నమస్కారం పెట్టినటువంటి చిరంజీవి గారికి ప్రతి నమస్కారం చేసి గౌరవంగా సత్కరించి పంపిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు ఆ రోజు. ఈరోజు చిరంజీవి గారు నమస్కారం పెడితే రేవంత్ రెడ్డి గారు కనీసం నమస్కారం కూడా పెట్టాల, ప్రతి నమస్కారం అయినా మాట్లాడలేనటువంటి పరిస్థితి. దాదాపుగా 1/2 కిలోమీటర్ పైన నడిపించాడంట, గంట పైన వెయిట్ చేయించాడంట, సాగిలు పడినా కానీ ఇక్కడ రాలేదు. ఇక్కడ స్పెషల్ షోస్కి పర్మిషన్ రాలా, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ రాలా, సాగిలు పడి దేహి అన్నా కూడా రాలా, అయినా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అంటే వంకర బుద్ధి. ఒక పార్టీని ఒక ద్వేషంతో చూస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మేము మంచి చేసినా కానీ తనకి చెడుతనమే కనపడ్డది. ఇక్కడ పక్క రాష్ట్రంతో పోటీ పడలేనటువంటి తత్వంలో ఉన్నారు కాబట్టి పక్క రాష్ట్రం వాళ్ళు ఏదన్నా మాట్లాడితే మీ పరిపాలన గురించి మాట్లాడతారు కాబట్టి, మీలో ఉన్న లోపాల గురించి మాట్లాడతారు కాబట్టి, ఎత్తి చూపుతారు కాబట్టి భయపడిపోయి మాట్లాడలేనటువంటి పరిస్థితి. సో అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారికి చిత్ర పరిశ్రమ మీద కూడా ప్రేమ లేదు. ఉన్నట్టయితే చిత్ర పరిశ్రమకి నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు పెద్ద బడ్జెట్ మూవీస్ వచ్చి స్పెషల్ షోలు ఇవ్వకపోతే నష్టపోతారని మీరు గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూడా వర్తిస్తాయి కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద సీఎంల్లో ఈ మనీకి సంబంధించి సంపదకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ట్వీట్స్ వేశారు. ఆయన ఆస్తులకు సంబంధించి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనవంతుడు, 31 మంది ముఖ్యమంత్రుల్లో 30 మందికి 630 కోట్లు ఉంటే ఒకే ఒక ముఖ్యమంత్రి గారికి 931 కోట్లు. అంటే ఆ 30 మంది ముఖ్యమంత్రుల్లో కూడా ఒక ముఖ్యమంత్రికి 330 కోట్లు తీసేస్తే మిగిలిన 29 మందికి కలిపి 300 కోట్లే ఉంది. ఇద్దరే అత్యంత ధనవంతులు. ఆ అత్యంత ధనవంతుల్లో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లు. ఇది ప్రజల సొమ్మయ్యా, ఎట్లా సంపాదించావు? అగ్గిపెట్టెలకి భోజనాలకి 3000 రూపాయలు, కోట్ల రూపాయలు అగ్గిపెట్టెలకి తీసుకుంటే సంపాదించరా? మరి ఇది తప్పు అని నిలదీయగలగాలి కదా. నిలదీస్తున్నాడా? సరే, గతంలో జరిగిపోయింది అయిపోయింది. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అగ్గిపెట్టెలకి ఎందుకైంది అంత డబ్బు అని ప్రశ్నించాడా? పోనీ ఈ ఒక కలెక్టర్ల సమావేశానికి ఒక భోజనానికి 3000 రూపాయలు ఛార్జ్ చేశారని వార్తలు వచ్చాయి కదా. దాని మీద ఏమన్నా నివేదిక తెప్పించుకొని చూసారా? అంటే ఈ దోపిడీ కోసం, ఈ దోపిడీలో వాటాల కోసం ఏమైనా మార్చేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు మారిపోయారు. రైట్ సార్, చూద్దాం మరి మీ కాంపిటీషన్ని వాళ్ళు ఎలా తట్టుకుంటారు, మీరు ఎలా తట్టుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంపిటీషన్ని వారు తట్టుకోలేరు కాబట్టి 3 పార్టీలు కలిసి వచ్చాయి. 3 పార్టీలు కలిసి వచ్చాయి. వారికి ఉన్నటువంటి జాతి పత్రికలు, జాతి మీడియా వ్యవస్థలు విపరీతంగా వారిని పైకెత్తాయి, మమ్మల్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాయి. మేము తెచ్చినటువంటి మెడికల్ కాలేజీల మీద విషం జిమ్మారు, వాళ్ళ మెడికల్ సీట్లన్నీ పోగొట్టేశారు. ఒక్క రాష్ట్రం, ఏ రాష్ట్రం అన్నా మెడికల్ సీట్లు వద్దు అని కేంద్రానికి లెటర్ రాసింది అంటే అది ఏపీ రాష్ట్రం. ఈ దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రాల్లో జిఎస్టీ మైనస్ గ్రోత్ చూపించినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఏపీ రాష్ట్రం. 6 నెలల్లో 1,20,000 కోట్లు అప్పు చేసిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఏపీ రాష్ట్రం. ఇవన్నీ వారి పరిపాలనలో ఈ విధంగా సాగుతుంది. అస్సలు 5 సంవత్సరాలు పెంచని రేట్లని ఇమీడియట్గా విద్యుత్ ఛార్జీలు పెంచేసాడు. ఒక్క మాట మీద నిలబడతారా? అబద్ధం, 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 మోసం, మోసం, మోసం.